హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే టమోటా బజ్జీ అయితే చూస్తున్నానండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, కరివేపాకు అన్నమాట. ఫస్ట్ అయితే మనం ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేద్దాము. ఇది టమోటా బజ్జీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇందులోకి మనము ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి. మనం చేసుకునే ప్రతి కూరలో మెంతులు వేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి అయితే. అందుకని నేను ప్రతి ఒక్క కర్రీలో అయితే మెంతులు అనేది కంపల్సరీగా వేస్తానన్నమాట. ఇవి కొంచెం లైట్గా వేగాక ఇందులోకి మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాము. కరివేపాకు వేసాను. ఇవి కొంచెం చిటపట అన్నాక ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే పడతాయండి, ఇది బజ్జీ ఐటమ్ కదా, అందుకని పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇవి స్పైసీ తక్కువగా ఉన్నాయి పచ్చిమిర్చి, అందుకని నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసాను ఇందులోకి. ఇవి బాగా మంచిగా వేగాలి, మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం కాదు, కొంచెం ఆనియన్స్ అనేవి మెత్తబడితే చాలన్నమాట. వీటిని అయితే వేపేసుకుందాం మనం మంచిగా. ఇప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడే ఆనియన్స్ వేగేటప్పుడే వేసేసుకుందాము, అప్పుడు మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న టమోటాలు కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక 6 దాకా టమోటాలు అయితే వేసుకున్నానండి. ఇది టమోటా బజ్జీ కదా, టమోటాలు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి. హైబ్రిడ్ టమోటాలు అయితే మనం కర్రీ అనేది తీయగా ఉంటుంది. ఈ కర్రీకి అయితే నాటు టమోటాలు అయితే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. అందుకని దీనికి నాటు టమోటాలే తీసుకున్నాను నేను. ఇవి బాగా మంచిగా కుక్ అవ్వాలండి ఆయిల్లో. ఫస్ట్ ఒకసారి అయితే తిప్పేసేసుకుందాము. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ అయితే చూస్తున్నారు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే వేయండి. తర్వాత పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా కుక్ చేసేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ సిమ్లోనే బాగా మగ్గనిద్దాము. టమోటాలు అనేది లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగు అనేది అంటుతుంది. ఇంకా టమోటాలు మగ్గలేదు, ఇంకా బాగా మగ్గి దగ్గరకు అవ్వాలి కూర అనేది. ఇది బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే చాలా ఈజీగా త్వరగా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ రెసిపీ చాలా బాగుంటుంది రైస్లోకి, వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. 1/2 టేబుల్ స్పూన్ కారం అండి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కలర్ కోసము, చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను, మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనం స్పైసీకి పచ్చిమిరపకాయలు అనేవి వాడున్నాం కాబట్టి మనకి 1/2 టేబుల్ స్పూన్ పడుతుంది అనమాట. ఇది బాగా దగ్గరకు పడాలి కర్రీ అనేది. ఇప్పుడు లిడ్ పెట్టేసి మళ్ళా ఒక 5 to 10 మినిట్స్ మంచిగా కుక్ చేసేసుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరకైతే అవుతుంది అన్నమాట. ఇంకొంచెం మంచిగా కుక్ చేసేసుకుందాం దీన్ని. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరకైతే అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని మామూలుగా అయితే పప్పు గుత్తితో ఎనుపుకుంటారండి, ఇప్పుడైతే నేనైతే పప్పు గుత్తితో ఏమి ఎనపట్లేదు, గెంటితోనే చిదిమేస్తానమాట. బాగా మంచిగా కుక్ అయిపోతుంది ఇది.
చూడండి ఆల్మోస్ట్ దగ్గరకైతే పడిందనమాట. ఇప్పుడు మంచిగా గెంటెతో అయితే ఒత్తేసుకుందాం టమోటాలని మనము. చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మంచిగా మెదిపేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. నిజం చెప్తున్నాను. ఒకసారైతే కంపల్సరీగా ట్రై చేయండి. ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా పెట్టండి. ఒక ముద్ద తినేవాళ్ళు 10 ముద్దలు తినేస్తారనమాట. ఈ కర్రీతో అయితే చాలా సూపర్బ్‌గా ఉంటుంది. నిజం చెప్తున్నాను. ఇంతేనండి. యమ్మీగా టమోటా బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉండే టమోటా బజ్జీ అన్నమాట. నచ్చితే ఒక లైక్ అయితే వేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. మొత్తం సైడ్‌కి ఆయిల్ వదిలేస్తుంది చూడండి. ఈ విధంగా అయితే ఆయిల్ అయితే రిలీజ్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికినట్లు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.